వెల్కమ్ బ్యాక్ టు అవర్ హెల్త్ టిప్స్. మన ముఖం అందంగా కనిపించాలని ఎవరికి ఉండదు చెప్పండి. చాలా మందికి ముఖం పైన ఓపెన్ పోర్స్ అనేవి వస్తూ ఉంటాయి. మరి వాటిని చాలా మంది అనేక రకాల ట్రీట్మెంట్స్ యూస్ చేస్తూ ఉంటారు. మరి అలా కాకుండా మనం న్యాచురల్గా ఎలా వాడాలో తెలుసుకుందాం. కొంతమందికి ఓపెన్ పోర్స్ అనేవి పెద్దగా ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ ఓపెన్ పోర్స్ ఉంటే మన స్కిన్ అనేది డల్గా అన్ఈవెన్గా ఉంటుంది. అయితే వీటిని మనం ట్రీట్మెంట్తో తొలగించుకోవడం కష్టమే. అలా కాకుండా నేచురల్గానే కొన్ని ఫేస్ ప్యాక్స్ వాడటం వల్ల ఓపెన్ పోర్స్ అనేవి చిన్నగా మారుతాయి. స్కిన్ అనేది స్మూత్గా మారుతుంది. ఇప్పుడు కొన్ని రకాల ఫేస్ ప్యాక్స్ని చూద్దాం. అలోవెరా జెల్ దోస. 2 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్లో 2 టేబుల్ స్పూన్ల దోస రసాన్ని కలపాలి. తర్వాత బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. దీనిని ఒక 10 నుంచి 20 నిమిషాల పాటు ఉంచి చల్లటి నీటితో కడిగేయండి. ఈ అలోవెరా మన స్కిన్ని సాఫ్ట్గా మార్చి హైడ్రేట్గా చేస్తుంది. ఇంకా దోస రసం ముఖం పైన సమస్యలన్నీ దూరం చేసి పోర్స్ని తగ్గించి స్కిన్ని రీఫ్రెష్ చేస్తుంది. ఇంకా ఓట్స్ పెరుగు. 2 టేబుల్ స్పూన్ల ఓట్స్లో 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి పేస్ట్ లాగా చేసి మన ముఖానికి రాసి 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగి క్లీన్ చేయాలి. ఈ ఓట్స్లో ఎక్స్ఫోలియేట్ గుణాలు ఉంటాయి. దీనివల్ల డెడ్ స్కిన్ సెల్స్ అలాగే ఇంప్యూరిటీస్ని దూరం చేస్తాయి. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ పోర్స్ని టైట్ చేసి స్కిన్ని సాఫ్ట్గా మారుస్తుంది. అలాగే ఎగ్ వైట్ నిమ్మరసం. ఒక ఎగ్ వైట్లో 1 టీ స్పూన్ నిమ్మరసాన్ని వేసి బాగా కలపాలి. ఎలా అంటే బాగా నురుగా వచ్చేంత వరకు కలపాలి. దీనిని ముఖానికి అప్లై చేయాలి. ముఖ్యంగా సమస్య ఉన్న చోట రాసి 15 నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఈ ఎగ్ వైట్ స్కిన్ పై ఉన్నటువంటి పోర్స్ని టైట్ చేస్తుంది. అలాగే నిమ్మరసంలోని విటమిన్ సి బ్రైటన్ చేస్తుంది. సో మరి ఇవండి ఇవాల్టి హెల్త్ టిప్స్. మరి మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే ఒకసారి ఈ టిప్స్ని ట్రై చేసి చూడండి.